తూర్పుగోదావరి జిల్లా తూర్పు పక్క నుంచి మాట్లాడుతున్నాం. ఏడుమొగ చివరి ఇది. ఇలాగ సముద్రం ఊరు ఒకటి అయిపోయింది. ఇలాగా మేము వీడియో తీస్తున్నాం. అంటే పెద్ద మన ఎమ్మెల్యే వారికి పంపించడానికి మేము కోరుకుంటున్నాం. ఇది ఎవరు కూడా మాకు ఇస్తున్న సహాయం చేయలేదు. ఇది ఇలా వాటర్ వస్తుంది ఇలాగ తుఫాన్ అని కూడా చెప్పలేదు మాకు. కానీ ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటో చెప్తారు. వాళ్ళ దగ్గరికి మరి సెలవు తీసుకెళ్తున్నాం. చూడండి మా ఊరు ఇది, ఊరు చివర అది సముద్రం. అది ఊరు ఒకటి అయిపోయిందండి. ఇక్కడ ఏ నాయకుడు కూడా ఏ కౌన్సిలర్ కూడా ఇక్కడికి రాలేదండి. ఒకసారి చూడండి అండి, ఇంట్లోకి వెళ్ళిపోయింది ఉండే వాటర్. ఇక్కడ మా ఏడుమొగ పెద్దలు ఉన్నారండి, వారు మాట్లాడతారు, వినండి. ఏడుమొగ తూర్పు పక్క ఎవరైతే మొత్తం ఇదంతా మనకి పోతూ ఉంటే ఒక 10 రోజులు మటుకు ఇదే పద్ధతి. ఇంట్లో పడుకోవడం, అది మంచాల కిందలో తడుచుకోవడం అంతా చాలా నరకం అనబడుతుంది. ఏంటంటే అనిపోయాక మొత్తం నీరంతా లాగేసిన తర్వాత అప్పుడు వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరో రావట్లేదు. ఒకసారి అలా చూడట్లేదు. ఇల్లు కూడా మొత్తం ఇవన్నీ మొత్తం మునిగిపోతున్నాయి. ఇవన్నీ మొత్తం ఇళ్ళలోకి కూడా నీరు వెళ్ళిపోయింది. మొత్తం ఆ ఇల్లులోకి కూడా నీరు వెళ్ళిపోయి మొత్తం చాలా దారుణంగా ఏడుమొగ చివరంటే చాలా దారుణంగా. ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత వస్తాను మీ ఏడుమొగనే బంగారు తిప్ప చేసేస్తాను అన్నాడు. ఏది చేసిన తర్వాత దత్తత తీసుకుంటానండి. ఇదే దత్తత తీసుకుంటే పద్ధతి చూడండి. అంతా మొత్తం ఒక్కరు కాకపోతే ఒకళ్ళ కోట ఈ అలా చూడ బడ్డీ కొట్టి ఎలా నీటిలో ఎలా ఆడుతుందో. ఎక్కడ ఈ మండపం చూడండి, ఈ మండపం ఉరిసట్లా చూడండి అలా మునిగిపోయింది మొత్తం. ఇంట్లో కూడా ఎలా చూడండి. మా బతుకులు ఇంత ఎన్నాళ్ళు చూసినా ఈ మురికి గుంట్లోనే మేము పడి ఏడ్చినట్టు ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లోనేమో నరిగిలేసి చిన్న చిన్న ఇల్లులు ఒక్కో ఇంట్లో నరిగిలేసి మరి ఏడుమొగ మేము ఇలా మునిగిపోతుంటే మేము ఎక్కడికి ఏ దారి చూపించుకుంటే కనీసం ఒక్కరు కాకపోతే ఒక నాయకు ఒక అధికారి అన్నా కూడా ఏడుమొగ ఒక్క అధికారి కూడా ఇప్పుడు కూడా ఎవరో కూడా ఏం లేదు. చూడండి రేతులు వచ్చి చూస్తే ఏంటో తెలిస్తే నీరు కింద నీరు ఆటోలు కూడా ఎలా మునిగిపోయి చూడండి. ఆటోలు ఇల్లు చూడండి. ఈ మెట్లు ఇదండి ఏడుమొగ ప్రజల తాపరైతే అండి. వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు, వినండి. ఏంటంటే ఇది మామూలుగా వాటర్ కాదు, ఇది సముద్ర వాటర్ బాగా ఎక్కించింది. ఇక్కడ ఇంట్లో చూడు, ఇంట్లో నుంచి మొత్తం పడుకోకుండా ఇలాగ మలికి చూస్తున్నారు. మలికి అసలు ఒకసారి అక్కడ చూడండి ఇల్లు ఆ పిల్లలతో ఒకసారి మంచి నీటిలో బిందులు ఎక్కడ వెళ్ళిపోతా తాను చేసే వాటర్లో కూడా వెళ్ళిపోతా. చూసారా ఇల్లు మంచి అన్ని ఇంట్లోకి వెళ్ళిపోయి నిల్చొని ఉన్నారు. ఇదండి ఏడుమొగ ప్రజల బాధ అండి. ఇది ఉండడానికి ఇల్లు లేవండి. పట్టుకున్న ఇల్లు కూడా స్థిరంగా ఎత్తలేదండి. వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. వాళ్ళేమి చూడు మన గవర్నమెంట్ కింద తిరుగుతున్నారు. ఇదండి ఏడుమొగ ప్రజల బాధ అండి. ఇది అంతా ఊరంతా మేము వీడియో తీస్తున్నామండి. చూడండి ఏడుమొగ గ్రామం అంతా ఇలా వీడియో చూస్తున్నారండి. ఇంకా చూడండి సముద్రం మీద తేలి అన్ని రోడ్డు మీద ఉన్నాయండి. ఏడుమొగ గ్రామంలోకి సముద్రాన్ని గ్రామంలోకి ఎలా తేలికొస్తాయండి. ఇప్పుడు ఏడుమొగ గ్రామం నుంచి మేము విన్నా నుంచి 1 గంట మంది ఏడుమొగ గ్రామంలో తిరుగుతున్నాం, వాటర్లో తిరుగుతున్నామండి.
దాంట్లో షోపింగ్ నుంచి వాటర్ తిరుగుతుంటే ఇంకా మాకు కొన్నేళ్ళ కాలం ఏటుమ గ్రామం అంతా అలాగే అయిపోయిందండి. సముద్ర వాటర్ ఇలా ఏటుమకు నిలిపోయి చూడు కింద కొట్టుగా అలా మునిగిపోయిందండి. పోయిన తుఫాన్ కంటే వారంటీలో వచ్చి చెప్పారండి ఇలా తుఫాన్ వస్తుందని. ఇప్పుడైతే మొత్తం ఒక్కరు కూడా రాలేదండి. ఇది ఏడుమొగల ప్రజల బాధ అండి. ఇల్లులో వాళ్ళకి ఇల్లు ఒప్పించండి. మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అక్కడ ఇల్లు. ఫ్లాట్లకి 1,00,000 రూపాయలు కట్టారు. ఆ 1,00,000 రూపాయలు కడితే ఏం చేశారండి మీరు? మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. లాటరీలు అంటున్నారు, అయ్యి అంటున్నారు. వడ్డీలు వేసి కట్టుకున్నారు. ఇక లేని వాళ్ళు అంతే ఏడుమొగ ప్రజలు. జాలర్లను పెట్టి చూడకుండా ఎక్కడొక్కడ వాళ్ళకి ఇస్తున్నారు. ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇల్లులు కూడా.